ఇప్పుడైతే నేను మీకు సింపుల్ బ్లౌజ్ నెక్ డిజైన్ అయితే చూపించబోతున్నాను. ఇది ఎవరైనా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దామండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ జై శ్రీరామ్ అండి. మనమైతే ముందుగా బ్లౌజ్ కొలతలు అయితే తీసి పెట్టుకోవాలి. లైనింగ్ తీసుకుంటాం కదా, లైనింగ్ పైన మన బ్లౌజ్ యొక్క మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేయొద్దండి. ఓన్లీ అవుట్ సైడ్ మాత్రమే కట్ చేయాలి, నెక్ అయితే కట్ చేయకండి. తర్వాత మనం బ్లౌజ్ యొక్క ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా, అది కూడా సేమ్ ఇదే ప్యాటర్న్గా నేను చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసి పెట్టుకోండి. తర్వాత దీనికి వీపట్టి వేయాలన్నమాట. వీపట్టి ఎలా వేయాలంటే మనమైతే సాధారణంగా అన్ని బ్లౌజులకి బయట వైపే వేస్తాం కదండి. ప్రతి ఒక్కరు కూడా బయట వైపే వేయాలని చూపిస్తుంటారు, కానీ నేనైతే లోడింగ్ చేస్తానండి. ఏ బ్లౌజ్కైనా సరే లోడింగ్ చేస్తాను. మగ్గం వర్క్ బ్లౌజ్కి మాత్రమే నేను బయట వైపు కుడతానండి. ఎందుకంటే దానికి వర్క్ ఉంటుంది కదా, ఫస్ట్ నెక్ కుట్టాల్సి ఉంటుంది కాబట్టి నేను అలా చేస్తానన్నమాట. ప్రతి ఒక్క బ్లౌజ్కి అయితే నేను ఇలానే స్టిచ్ చేస్తాను. మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే వీపు పట్టు అయితే కుట్టుకోండి. ఎందుకు ఇలా కుట్టుకోవాలి అంటే, మనము ఎప్పుడైనా సరే హెమ్మింగ్ చేయడానికి ఒక 2 మినిట్స్ ఎందుకు కాదు, 5 మినిట్స్ ఎందుకు కాదు పడుతుంది కదా. ఇలా కుట్టుకోవడం ద్వారా మనకైతే టైం సేవ్ అవుతుంది. ఎలా అంటే, ఇప్పుడు మనము వీపు పట్టి కుట్టాం కదండి, మనము తీసుకున్న థ్రెడ్, బ్లౌజ్ కుట్టడానికి తీసుకున్న థ్రెడ్ సేమ్ కలర్ ఉందనుకోండి, మనకు హెమ్మింగ్ చేయాల్సిన పని ఉండదన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే సేమ్ కలర్ ఉంటుంది. మనము బ్లౌజ్ యొక్క అంటే వీపు పట్టి కుట్టుకుంటాం కదా, తర్వాత పెద్ద కుట్టు వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను మీకు జూమ్ చేసి అయితే చూపిస్తాను ఎలా ఉంటుంది అని చెప్పేసి, మీకే అర్థమవుతుందన్నమాట. ఒక్కసారి మీరు చూడండి ఎలా ఉందనేది. చాలా సేమ్ టు సేమ్ కలర్ ఉంది కదండి. ఇలాంటప్పుడే మనకు కొంచెం టైం సేవ్ అవుతుందన్నమాట. ఇదే బ్లౌజ్ కాదండి, మనము ఫ్యాన్సీ టైపు కొంచెం పట్టు టైప్ బ్లౌజెస్ కూడా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. హెమ్మింగ్ అనేది టైం మనకు సేవ్ అవుతుందన్నమాట. ఇలా పెద్ద కుట్టు మొత్తం వేసేసుకోవాలి. తర్వాతకు వచ్చేసి నేను కస్టమర్ బ్లౌజ్లకు కూడా ఇలా చేస్తానండి. ఇప్పటి వరకు నన్ను ఎవరైతే హెమ్మింగ్ చేయలేదు అని ఎవరైతే క్వశ్చన్ అయితే వేయలేదన్నమాట. ఎందుకంటే స్టిచ్చింగ్ ప్రాసెస్ మనకి మంచిగా ఉన్నప్పుడు ఎవరు కూడా ఏమనరండి. ముందైతే మీరు స్టిచ్చింగ్ నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది మీరు వీడియో అయితే చాలా జాగ్రత్తగా గమనించండి. పెద్ద కుట్టు మొత్తం వేసేసుకోవాలి. పెద్ద కుట్టు వేసేటప్పుడు కూడా కొంచెం ప్రాసెస్ ఉంటుందండి. ఏంటంటే, మనం కట్ చేయగానే తొందరగా కుట్టాలి అని చెప్పేసి మనము కుట్లు అనేవి వేసేసుకుంటాం కదా, అలా చేయొద్దన్నమాట. ఇప్పుడైతే నేను మీకు ఏ నెక్ కుడతాను అనేది మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా. ముందుగా అయితే పెద్ద కుట్టు అంటించేటప్పుడు మనమైతే చేతులతోని క్లాత్ని అయితే చాలా జాగ్రత్తగా అనుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే మనకు మంచి స్టిచ్ వస్తుందన్నమాట. తర్వాత మనం కావాల్సిన నెక్ అయితే కొలతలు తీసుకోవాలన్నమాట. ముందుగా నేను ఈ కింద ఉంది కదండి వీపు పట్టికి మనకు 4 ఉంది, 5 అయితే 4 ఉంది కదా, 5 తీసుకోవాలని ముందు చెప్పాను కదా. ఇప్పుడు వచ్చేసి మనం వీపు పట్టి కుట్టాము, ఒక కుట్టు 1/2 ఇంచ్ అయితే తగ్గిపోయింది. ఇప్పుడు వచ్చేసి 4 ఉంటే 4.5 మాత్రమే తీసుకొని, తర్వాతకి ఆ ట్రయాంగిల్ షేప్ కట్ చేసిన తర్వాత దానిపైన రౌండ్ షేప్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం నెక్ కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి మరొక్కసారి జాగ్రత్తగా చూసుకోవాలండి. నిదానంగా అయినా పర్లేదు, కానీ బ్లౌజ్ మాత్రం తప్పు వచ్చే విధంగా మీరు కుట్టకండి. బిగినర్స్కి అయితే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాను, మీరు వీడియో చూసుకుంటూ తప్పకుండా స్టిచ్ చేయండి. ఎవరైనా ఇలా స్టిచ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఎవరైనా సరే మీరు ఇలా కుట్టుకుంటే తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేనైతే గల్లపట్టి ఎలా వేయాలని చూపిస్తున్నాను కదా. మనకి క్లాత్ వేస్ట్ అవ్వద్దు అంటే ఇలా కూడా వేయొచ్చు అనమాట. ఫస్ట్ స్టిఫ్ అయితే తీసుకొని దానిపైన లైనింగ్ వేసి దానిపైన బ్లౌజ్ వేయాలండి. లైనింగ్ బ్లౌజు ఉల్టా వేయాలన్నమాట. అంటే బ్లౌజుకి మన సీదా సైడ్ ఉంటుంది కదా, అది లైనింగ్ మీద వేయాలి. బ్లౌజ్కి లైనింగ్ మన సైడ్ వచ్చేసేటట్టు పెట్టుకోవాలన్నమాట. సేమ్ లైనింగ్ ఉంది కాబట్టి కనిపించట్లేదని చెప్పేసి నేనైతే మార్క్ చేసుకొని మీకు చూపిస్తున్నాను.
మనం ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో ఆ విధంగానైతే కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఎంత జాగ్రత్తగా కుడితే అంత పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అయితే వస్తుందన్నమాట. స్టిచ్చింగ్ వస్తుంది, అలాగే ఫిట్టింగ్ కూడా వస్తుందండి. మనకు కావాల్సింది కరెక్ట్ ఫిట్టింగ్ అన్నమాట. మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు వెనుక భాగము ముఖ్యమే, అలాగే ముందు భాగం కూడా ముఖ్యమే. కొందరైతే స్టిచ్ చేస్తే వెనుక భాగం చాలా మంచి కుడతారు, ముందు భాగం మాత్రం షేప్లన్నీ ఖరాబ్ చేసి పెడతారండి. కొంతమంది ఏమో ఫ్రంట్ పార్ట్ అనేది చాలా బాగా కుడతారు, కానీ వెనుక భాగం మాత్రం కుట్టడానికి రాదండి. ఇంకా కొంతమంది ఫ్రంట్ భాగము బ్యాక్ పార్ట్ మంచిగా కుడితే హ్యాండ్స్ పోతాయండి. అలా కాకుండా మనం జాగ్రత్తగా కుడితే అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయండి. మీరు చూస్తున్నట్టయితే ఎక్స్ట్రా క్లాత్ మొత్తము కట్ చేసుకొని ఖర్చులు అయితే పెట్టేసుకొని ఉల్టా వేసేసుకోవడమేనండి. ఇప్పుడు నేనైతే మీకు లైనింగ్ వేసి పట్టి కుట్టడం చూపించాను కదా, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఆ లైనింగ్ క్యాన్వాస్ ఎక్కువ ఉన్నది, కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మర్చిపోయి మనం బ్లౌజ్ క్లాత్ అయితే కట్ చేయడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి చూసుకుంటూ మాత్రమే కట్ చేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత క్యాన్వాస్కి ఎక్స్ట్రా లైనింగ్ తీసుకున్నాను కదా, మీరు చూసినట్టయితే వీడియోలో చూపించిన విధంగా ఉల్టా పెట్టేసుకున్న తర్వాత మనము క్యాన్వాస్కి కట్ చేసుకున్నాక దానికి లైనింగ్ కొంచెం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే దానికి మలిపి కుట్టేయడానికి అనమాట. అంతేనండి. ఇలా మీరు చూస్తున్నారు కదా, ఒకవేళ అలా మూలలప్పుడు రానప్పుడు మనము చిన్న కట్టె పుల్లతోనన్నా వస్తుంది, లేదంటే పిన్నిస్తోని ఇలా అంటే కూడా చాలా జాగ్రత్తగా వచ్చేస్తుంది. అంతేనండి, బ్లౌజు నెక్ డిజైన్ అయితే మొత్తం కంప్లీట్ అయినట్టే. దీనిపైన ఇంకొక కుట్టు వేసేసుకోవాలండి. ఈ కుట్టు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా నీట్గా వేసుకోవాలి, చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. నేను మీకు ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఇదైతే 38 మినిట్స్ వీడియో అండి. నేనైతే 8 మినిట్స్ తీసుకురావడానికైతే నాకైతే 1 అవర్ పట్టింది. మీరైతే కుట్టు జాగ్రత్తగా వేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏ నెక్ డిజైన్ కావాలన్నా కామెంట్ పెట్టండి, నేను తప్పకుండా చూపిస్తాను. అదేవిధంగా నా ఛానల్లో బ్యాంగిల్స్ మేకింగ్ కూడా వీడియోలు ఉన్నాయండి. అదేంటి చూపిస్తే టైలరింగ్ చూపించాలి లేదా బ్యాంగిల్ మేకింగ్ చూపించాలి అనుకుంటున్నారా? మన ఛానల్ వచ్చేసి ఫ్యాషన్ స్టూడియో అనమాట. ఫ్యాషన్కి సంబంధించిన ఏ వీడియో అయినా సరే మనం నేర్చుకోవచ్చు, పెట్టవచ్చు అనమాట. అందుకని చెప్పేసి నాకు వచ్చిన పనిని నేనైతే మీకు చూపిస్తానండి. అది టైలరింగ్ అయినా సరే, బ్యాంగిల్ మేకింగ్ అయినా సరే, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మంచిగా స్టిచ్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేను మీకు నెక్ డిజైన్ చూపించాను కదా, దీనికైతే డోరీ పెట్టలేదన్నమాట. ఎందుకంటే అప్పటికే వీడియో అయిపోయింది. నేను ఇంకొక వీడియోలో ఈ డోరీ ఎలా కుట్టాను అనేది మీకు తప్పకుండా చూపిస్తాను. ఈ డోరీ కుట్టిన తర్వాత బ్లౌజ్ అనేది ఎలా వచ్చిందని చెప్పేసి చిన్న షార్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి.